హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే ఎక్స్ప్లోర్ తెలుగు ఛానల్. ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే షైన్ BS6 వెహికల్ సర్వీస్ ఎలాగ చేయాలి, ఫుల్ సర్వీస్ అంటే ఏంటి అనేసి విషయాల గురించి తెలుసుకున్నాము. ఫుల్ సర్వీస్ అన్నప్పుడు ఏవేవి చెక్ చేస్తారు, ఏ పార్ట్స్ అనేవి చెక్ చేసుకోవాలి, మీ వెహికల్ ఏమైనా ఇష్యూస్ ఉంటే అవి ఏవేవి చెక్ చేసుకోవాలనేసి ఇప్పుడైతే తెలుసుకున్నాము. లాస్ట్ వరకు చూడండి. మీ వెహికల్ అయితే షైన్ BS6 వెహికల్ అయితే ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఆర్కే ఎక్స్ప్లోర్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. హలో గైస్, షైన్ BS6 వెహికల్స్కి సర్వీస్కి తీసుకువెళ్ళినప్పుడు ఏవేవి చెక్ చేస్తారంటే ఎయిర్ ఫిల్టర్ అంటే మన వెహికల్కి మైలేజు, తర్వాత పికప్ ఇష్యూస్. దీనివల్ల ఏమిటంటే మన వెహికల్ మైలేజు తర్వాత పికప్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇంజన్లోకి ఎయిర్ తీసుకోవడానికి, ఎయిర్ అనేది క్వాలిటీగా ఇంజన్లోకి సప్లై చేయడానికి ఎయిర్ ఫిల్టర్ అనేది ఇస్తారు. ఈ ఎయిర్ ఫిల్టర్ ఏమన్నా డస్ట్ ఉండి బ్లాక్ అయిపోతే మనకి మైలేజ్ డ్రాప్ అనేది అవుతుంది. దానికోసం ప్రతి ఒక్క సర్వీస్కి వెళ్ళినప్పుడు ఎయిర్ ఫిల్టర్ అనేది మెయిన్గా చెక్ చేస్తారు. ఎయిర్ ఫిల్టర్ ఏమన్నా బ్లాక్ అయింటే లేదా ప్రతి ఒక్క సర్వీస్ చేంజ్ చేసుకున్నా కూడా మనకైతే బెనిఫిట్ అయితే ఉంటుంది. ఎందువల్ల ఏమంటే మన వెహికల్కి ఎయిర్ సప్లై అనేది కరెక్ట్గా ఇంజన్కి లేకపోతే మైలేజ్ పికప్ అనేది తగ్గుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఎయిర్ ఫిల్టర్ అనేది ప్రతి ఒక్క సర్వీస్కి చెక్ చేసుకోవాలి. ఎయిర్ ఫిల్టర్ క్లీన్ నీట్గా ఉంటే ఎయిర్ సప్లై అనేది కరెక్ట్గా ఉంటుంది. ఇంజన్ కానీ స్మూత్నెస్, తర్వాత పికప్, మైలేజ్ అనేది ఇంక్రీజ్ అనేది అవుతుంది. ఇదేమన్నా బ్లాక్ అయితే మనకు మైలేజ్ ఇష్యూ అనేది వస్తుంది. దాంతోపాటుగా వెహికల్ కండిషన్కి ఎయిర్ ఫిల్టర్ అనేది ప్రతి ఒక్క సర్వీస్కి లేదా జనరల్గా అయినా చెకప్ చేసి మనకి మైలేజ్ ఇష్యూ అని ఉంటే ఎయిర్ ఫిల్టర్ చెక్ చేసుకోవాలి. దాంతోపాటుగా ప్లగ్ అనేది చెక్ చేసుకోవాలి. ప్లగ్ ఏమన్నా బ్లాక్ అయినా కానీ కరెంట్ సప్లై అనేది కరెక్ట్గా లేకపోతే, పవర్ సప్లై అనేది కరెక్ట్గా లేకపోతే మనకి ఈ ఇష్యూ అనేవి వస్తాయి. ఈ రెండు మెయిన్ మైలేజ్కి, పికప్కి ఇష్యూస్కి మెయిన్ ఇంపార్టెంట్. దానికోసం అయితే ఈ ఎయిర్ ఫిల్టర్ అనేది చెక్ చేసుకోవాలి ప్రతి ఒక్క సర్వీస్కి. తర్వాత ఏమన్నా పాయింట్ చేంజ్ అయితే చేసుకోవాలి బ్లాక్ అయిపోయింటే. ఇక్కడ చూడండి, బ్యాటరీ నెట్స్ అనేవి రస్ట్ అనేవి పట్టినాయి. ఇలాగ రస్ట్ పట్టినప్పుడు బ్యాటరీకి కరెక్ట్గా పవర్ సప్లై అనేది ఎక్కదు. ఇలాగా అయినప్పుడు ఏమిటో వాటిని ఓపెన్ చేసి న్యూగా నెట్స్ అనేవి, బోల్ట్స్ అనేవి చేంజ్ చేసుకొని వాటికి ఏమైనా గ్రీజింగ్ చేస్తే సరిపోతుంది. మన వెహికల్ నుంచి బ్యాటరీకి సప్లై అనేది, పవర్ సప్లై అనేది కరెక్ట్గా ఎక్కకపోతే బ్యాటరీ డౌన్ అనేది అవుతుంది. ఇలాగా డౌన్ అయినప్పుడు బ్యాటరీ కొంచెం త్వరగా పోయే అవకాశం అయితే ఉంటుంది. మీరు చూస్తున్నారు చూడండి, బ్యాటరీకి అంత రస్ట్ అనేసి పట్టేసింది. ఇంకా మెయిన్ వెహికల్కి బ్రేక్ లైనింగ్స్ అయితే చెక్ చేసుకోవాలి. ఈ బ్రేక్ లైనింగ్స్ లేకపోతే మన వెహికల్ యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క సర్వీస్కి బ్రేక్ లైనింగ్స్ అనేవి ఇంపార్టెంట్గా చెక్ చేసుకోవాలి. ఈ వెహికల్కి బ్రేక్స్ అనేవి లాస్ట్ ఎండ్కి అయితే అయిపోయినాయి. ఎండ్కి ఎలాగ అయిపోయినాయి అంటే ఇక్కడ అడ్జస్ట్మెంట్ అనేసి నెట్ ఉంటుంది. ఆ అడ్జస్ట్మెంట్ అనేది లాస్ట్గా అనేది అరిగిపోయింటే లాస్ట్కి అనేది అడ్జస్ట్మెంట్ అనేది వెళ్ళిపోయింది. ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను చూడండి. అలాగ లాస్ట్కి వెళ్ళిపోయింటే బ్రేక్ లైనింగ్స్ అనేవి అరిగిపోయింటాయని మనమైతే అర్థం చేసుకోవాలి. వాటిని మనం క్లీన్ చేసేసినా దాని యూజ్ అయితే ఉండదు. దానికోసం అయితే ఇప్పుడైతే వాటిని అయితే చేంజ్ చేసుకోవాలి. దాంతోపాటుగా మన చైన్స్ పాకెట్ అనేది చాలా రోజులు రావాలి అంటే డ్రమ్లో వీల్ రబ్బర్స్ అనేవి వస్తాయి. ఆ వీల్ రబ్బర్స్ అనేవి చేంజ్ చేసుకోకపోతే వీల్ అనేది షేక్ వస్తుంది. వీల్ అంటే ఆ చక్రం అనేది అన్లెవెల్గా పోతుంది. బ్యాలెన్సింగ్గా లేకుండా స్ట్రైట్గా రన్నింగ్ అనేది తిరగకుండా కొంచెం అన్లెవెల్గా పోతుంది. ఇలాగ అన్లెవెల్గా పోయినప్పుడు చైన్స్ ప్యాకెట్ కూడా అన్లెవెల్గా పోయి బ్యాక్ సైడ్ అనేది అన్లెవెల్గా పోతే ఫ్రంట్ సైడ్ ఉన్న చైన్స్ పాకెట్ రోలర్ ఇలాగ తిరిగినప్పుడు అన్లెవెల్ పోతే మన చైన్స్ పాకెట్ త్వరగా పోతుంది. దాంతోపాటుగా దాన్ని నీట్గా క్లీన్ చేసుకొని ఆయిల్ అయితే యూజ్ చేయండి, గ్రీజ్ అయితే యూజ్ చేయద్దండి. గ్రీజ్ అనేది యూజ్ చేస్తే మన వెహికల్లో రన్నింగ్ పోతున్నప్పుడు దాంట్లో ఉన్న వెహికల్కి డస్ట్ వచ్చినప్పుడు ఆ డస్ట్ అనేది అక్కడే కూర్చునేస్తుంది. అలాగా కూర్చున్నప్పుడు ఏమిటంటే దానివల్ల కూడా దానికి ఉన్న తీర్సు అన్లెవెల్ పోయి చైన్స్ ప్యాకెట్ అనేది త్వరగా పోతుంది. ఫుల్ మెయింటెనెన్స్ సర్వీస్ అనేది ఎలాగ చేసుకోవాలనేసి మీరు ఇప్పుడైతే చూస్తున్న వీడియో విధంగా చూడాలి.
ఫ్రంట్ డిస్క్ ప్యాడ్స్ ఉంటే ఫ్రంట్లో డిస్క్లో ఆయిల్ ఉందా, తర్వాత డిస్క్ ప్యాడ్స్ అరిగిపోయినాయా, ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఈ విధంగా చైన్ స్పాకెట్ని అయితే నీట్గా క్లీన్ చేసుకోవాలి. వీల్ రబ్బర్స్ అనేవి చెక్ చేసుకోవాలి. వీల్ బేరింగ్స్ అనేవి చెక్ చేసుకోవాలి. ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఆయిల్ క్వాంటిటీ బాగుందా లేదా అనేసి చెక్ చేసుకోవాలి. ఈ బ్రేక్ లైనింగ్స్ అనేవి ప్రజెంట్ అయితే చేంజ్ చేయాలి. ఈ బ్రేక్ క్రామ్ అనేది ప్రతి ఒక్క సర్వీస్కి అయితే చూడాలి. ఇలాగ చూడండి, అడ్జస్ట్మెంట్ అనేది ఈ నెట్ అనేది ఫ్రంట్ సైడ్కి అయితే వెళ్ళిపోతే బ్రేక్ లైనింగ్స్ అనేవి చేంజ్